దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 15th జూన్ 2026 మీ అందరికీ యేసుప్రభు వారి పేరట నేను మీకు శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 63వ అధ్యాయము 8వ వచనము, సామ్ నంబర్ 63 and we will read verse 8. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, నా భక్తుడు చెప్తున్న మాట ఏమంటున్నాడు తెలుసండి? నా ప్రాణము నా ప్రాణము నా 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 యొక్క కోరిక, నా యొక్క ప్రాణం అంటే నా యొక్క ఫీలింగ్స్, నా యొక్క భావాలు, నా యొక్క ఎమోషన్స్, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నిన్ను అంటి వెంబడించుచున్నది అంటే అర్థం ఏంటంటే, నా ప్రాణము నీ చిత్తం నెరవేర్చుచున్నది. నా నా హృదయములో, నా ప్రాణంలో కలుగుతున్న కోరిక ఒకటి, కానీ నేను చేస్తున్నది మీ చిత్తం నెరవేరుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. జాగ్రత్తగా గమనించాలి. వాట్ ఈస్ సోల్? వాట్ ఈస్ యువర్ సోల్? నీ ప్రాణం అంటే ఏంటి? మైండ్, విల్ అండ్ ఎమోషన్స్. నీ మైండ్, నీ యొక్క భావాలు, నీ యొక్క మైండ్, విల్ అండ్ ఎమోషన్, నీ చిత్తము, నీ మనస్సు, నీ చిత్తము, నీ భావాలు, ఈ మూడు కూడా దేవుణ్ణి వెంబడించాలి. దేవుడు చెప్పింది చేయడం ఇది. నా ప్రాణము నిన్ను అంటి వెంబడిస్తుంది, నీ కుడి చేయితో నీవు నన్ను ఎప్పుడైతే నీ ప్రాణము ఆయనను అంటుకొని వెంబడిస్తుందో, ఎప్పుడైతే నీ ప్రాణము ఆయన దేవుడు చెప్పినది చేస్తుందో, ఆయన కుడి చేయి నిన్ను ఆదుకుంటుంది. అర్థమవుతుందండి? ఆయన జాగ్రత్తగా గమనించాలి. మనకి నచ్చినట్టు జీవిస్తూ ప్రభా నన్ను ఆదుకో అంటే ఎలాగుంటుందండి? నీ ప్రాణానికి నచ్చినట్టు నువ్వు మాట్లాడుతూ, నీ ప్రాణానికి నచ్చినట్టు నువ్వు తృప్తిపరచుచు నీ ప్రాణాన్ని. ఇట్ ఈస్ యువర్ ఈగో. యువర్ సాటిస్ఫైయింగ్ యువర్ ఈగో. You are taking you're taking your revenge. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రాణము దేవుణ్ణి అంటుకొని నడిస్తే నువ్వు క్షమిస్తావు, నువ్వు ప్రేమిస్తావు, నువ్వు దయ చూపిస్తావు, నువ్వు త్యాగపూరితమైన జీవితం కలిగి ఉంటావు. Let me read this in English, in King James Version, Psalm number 63, and I'm reading verse 8. My soul followeth hard after thee, the right hand upholdeth me. My soul followeth hard after thee. ప్రియ దేవుని బిడ్డలారా, my soul, what is your soul? Mind, will, emotions. It follows you very hard. సోల్కి, నా ప్రాణానికి కోరికలు కలుగుతున్నాను, నేను కష్టపడైనా సరే మీ చిత్తం నెరవేరుస్తున్నాను అంటున్నాడు. మై సోల్ ఫాలోత్ హార్డ్ ఆఫ్టర్ ది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. అనేకమైన ఆలోచనలు నీకు కలగవచ్చు, కానీ నువ్వు వెంబడించాల్సింది దేవుణ్ణే. అందుకే యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో, నా ఇష్టం కాదు మీ చిత్తం నెరవేర్చబడును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి ప్రాణము దేవుణ్ణి అంటుకొని వెంబడిస్తాదో వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు. అప్పుడు ఆయన రైట్ హ్యాండ్ మీకు ఆదుకుంటుంది. హిందీ में पढ़ेंगे भजन संहिता 63 और 8th वचन पढ़ रहे हैं. मेरा मन तेरे पीछे पीछे लगता चलता है, और मुझे तो तू अपनी दाहिने हाथ से थाम रखता है. मेरा मन तेरे पीछे पीछे, उसका अर्थ क्या है? मतलब मेरा मन उसकी इच्छा नहीं करता, लेकिन आपकी इच्छा करता है. सबके मन में इच्छाएं रहती हैं, सबके मन में भावनाएं रहती हैं, लेकिन यहाँ पे भक्त कहते हैं कि मैं मेरे भावनाओं, मेरे इच्छा के अनुसार नहीं, लेकिन आपकी इच्छा और आपके भावनाओं से मैं चलता हूँ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రాణము దేవుని అంటే నడుస్తుందా, లేక నీకు వినబడిన విషయాలు బట్టి నీ ప్రాణము నడుస్తుందా? నీకు జరుగుతున్న విషయాలను బట్టి నీ ప్రాణం నడుస్తుందా? కాబట్టి నీ ప్రాణం ఎప్పుడైతే దేవుని అంటి వెంబడిస్తుందో, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడవని అర్థము. ప్రార్థన చేసుకుందాము. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రభా, నా ప్రాణము, నా భావాలు, నా ఆలోచన, నా మనస్సు
నీ చిత్త ప్రకారము జరిపించాలి ప్రభా. నా ఇష్టం కాదు, మీ చిత్తం నెరవేర్చబడాలి ప్రభా. ఐ షుడ్ లివ్ అ సాక్రిఫిషియల్ లైఫ్ లార్డ్. ఐ షుడ్ లివ్ యువర్ లైఫ్. ఎప్పుడైతే నీ మనసు కాక దేవుని మనసు ప్రకారం జీవిస్తావో, ఎప్పుడైతే నీ భావనలు కాక దేవుని భావనలను జీవిస్తున్నావో, ఎప్పుడైతే నీ తలంపులు కాక ఆయన తలంపులు నెరవేరుస్తున్నావో, అప్పుడు నువ్వు ఎవరి జీవితాన్ని జీవిస్తున్నావో తెలుసా? దేవుని జీవితాన్ని జీవిస్తున్నా. అయితే ఈరోజు ఈ విభజన కావాలి. నీవు నీ జీవితాన్ని జీవిస్తున్నావా? దేవుడి జీవితాన్ని జీవిస్తున్నావా? దేవుడు జీవితాన్ని జీవించేవారు తన ప్రాణమును దేవునికి అంటుకొని వెంబడించేవారు. సో లెట్ us deny ourselves. నన్ను వెంబడించుకోరు వారు తను తాను ఉపేక్షించుకోవాలి. యు హావ్ టు డినై యువర్ సెల్ఫ్. आपको अपने आप को इनकार करना चाहिए. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని మనం బ్రతుకుతూ దేవుడు చేయలేదే, దేవుడు కాపాడలేదే, దేవుడు నన్ను అని వై యు క్వశ్చన్ గాడ్? You're living your life. Today God is calling you to live his life. ఆయన తలంపులు, ఆయన ఎమోషన్స్, ఆయనకేమనిపిస్తుందో అది చేయడం, ఆయన జీవితాన్ని జీవించాలి. పౌలు అంటాడు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డా, ఇంకా జీవించేవారు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ శ్రేష్టమైన వాక్యము ద్వారా నాయన, మీ హెచ్చరిక ద్వారా ప్రభా, మీ యొక్క తలంపు, మీ యొక్క ఆలోచన ద్వారా నాయన దేవా, మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క నాయన దైవోక్తులకై స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. అవును తండ్రి, మా ప్రాణము నాయన, మా మనస్సు, మా భావాలు, మా ఆలోచనలు నిన్ను వెంబడించాలి ప్రభా. నువ్వు చెప్పింది చేయాలి ప్రభా. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరము నాయన తండ్రి దేవా, నిజమైన నీ యొక్క శిష్యులుగా నిన్ను వెంబడించు వారుగా మేము జీవించుటకు సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. దేవా, ఎవరెవరైతే నాయన ఈ విషయంలో మారు మనసు కోరుతున్నారో ప్రభా, వారికి మీరు సహాయం చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవ, ఈ ఆరాధన ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. హాస్పిటల్స్లో, ఐసీయూలో ఉన్నవారు, సర్జరీస్ కొరకు సిద్ధపడుతున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసు ప్రభు నామములో ఈ బిడ్డలందరూ స్వస్థపరచబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. దేవ, ఈ సమయంలో రక్షకుడు నాయన తండ్రి దేవ, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, జాబ్స్ చేస్తున్న వారు నాయన మీ తోడును దయచేసి మంచి నాయన తండ్రి విజయాన్ని వారి జాబ్స్ లో మీరు వారందరికీ అనుగురించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన వారు బిజినెస్ ని మీరు దీవించినందుకు స్తోత్రం నాయన. చదువుకుంటున్న వారు నాయన దేవా, నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి వారు అందరి కొరకు ప్రార్థన చేసినాను. మీ తోడు నీడ వారందరితో నడిపించి నాయన ప్రభా, మీ చిత్తం నెరవేర్చు వారుగా వారిని దీవించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి మీరు కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నాయన వారికి నచ్చినట్టు కాక నాయన వారి ప్రాణము నిన్ను అంటుకొని పరిచర్చేటకు సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేయించున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన తండ్రి, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఇట్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలు తేక కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.